హాయ్ హలో అండి అందరికీ. సో నేనైతే ఈరోజు ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో నేను ఈ విజయదశమి సందర్భంగా నేనైతే ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ లాంటిదే. సో కొత్త ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసేసాను. అదేమిటి అనుకుంటున్నారా? సో నేనైతే యూట్యూబ్లో నా ఛానల్ని లాంచ్ చేసేసానండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి లైఫ్ విత్ భ్రమరాంబిక. సో ఈ ఛానల్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, అంతకుముందు నేను ఒకసారి మా అశ్విని క్లింకర ఛానల్ కాకుండా నాకు నాకు సొంతంగా ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకున్నాను అని పెట్టాను. దాంట్లో వ్యూస్ వీడియోస్ అంతగా వెళ్ళట్లేదని ఇంకా నేను దాని మధ్యలో రన్ చేయడం ఆపేసేసాను. ఇంకా విజయదశమికి పెట్టుకుంటే ఏదైనా సక్సెస్ అయిద్దని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి నేను ఇంక విజయదశమి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అన్ని రోజులు. సో మన విజయదశమి రానే వచ్చింది, నేను ఓపెన్ చేసుకున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. ఎందుకంటే అశ్విని క్లింకర ఛానల్లో అది మనం ఛానల్ పెట్టాం, వీడియోస్ పెడుతున్నాం, కానీ సక్సెస్ అయిందన్నమాట మాత్రం నిజమండి. కానీ దాంట్లో మేము అనుకున్నంత వ్యూస్, మేము అనుకున్నంత మనీ ఏమీ రావట్లేదు అసలుకి. అది ఒక్క వీడియోనే ఎక్కువ వ్యూస్ వెళ్ళినాయి అది. సో అందుకు కారణంగా నేను ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేసేసుకొని మంచి మంచి కంటెంట్స్ మీకు అందజేసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో నేను ఇన్ని ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మాకంటూ ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. అదే అచ్చ తెలుగులో చెప్పాలంటే మాకంటూ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఏమి లేవు. ఉన్న ఒక్క ఇల్లు రేకుల షెడ్, అది కూడా చిన్న చిన్న ఒక గది, అందులోని దాన్ని తినడం పడుకోవడం అన్ని, వంటగది కొంచెం చిన్న గదిలా ఉండిద్ది. సో ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను, చూడండి ఎట్లా ఉండిద్దో. సో ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళకి ఒక కళ అయితే నిలిచిపోయిందండి, అంతే. డ్రీమ్ హౌస్, అదే ఒక ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ అనేది అంతే ఉండిపోయిందండి. సో అందుకని నేను ఈ ఛానల్ పెట్టి యూట్యూబ్ ద్వారా మంచి కంటెంట్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉంటే, సో ఇంకా మనీ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది కాబట్టి, సో ఆ ఇన్కమ్ తో మేము చేసే జాబ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ తో ఇవన్నీ అన్నయ్య నేను కలిసి ఒక ఇల్లు అయితే పూర్తి చేద్దాం అనుకుంటున్నామండి. సో మాకంటూ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి, కానీ మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించి మమ్మల్ని చదివించి ఇంత పెద్ద చేశారండి. సో మాకే అన్ని పెట్టేసుకున్నారు వాళ్ళు, తినక అన్ని మాకంటూ మేము బాగుండాలని మా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ అన్ని మాకే పెట్టుకున్నారండి. ఇంకా అక్కడ ఏమైందంటే, మేము చదువుతున్నప్పుడే అక్కడ ఆ ఇల్లు కొంచెం ఇరుకైపోయింది. కానీ మేము చదువుకుంటున్నాము, అటు ఫీజులు కట్టాలి, మళ్ళీ ఇటు రెంట్కి వచ్చేస్తే అదే చాలా ప్రాబ్లం అయిపోయిందని మేము ఏం చేసామంటే, ఇంకా మా అన్నయ్య నాది ఇద్దరు చదువులు కంప్లీట్ అయిపోయినాక ఒక మా ఊర్లోనే ఒక చిన్న ఇల్లు కోసం వెతికామండి. ఆ చిన్న ఇల్లు ఎక్కడ దొరకలేదు. ఇంకేం చేసాం అంటే, ఫైనల్ గా ఇంక ఇట్లా ఉన్న ఇంటికి రావాల్సి వచ్చింది. మీరు అనుకోవచ్చు, ఇట్లా ఇంట్లో ఉంటున్నారు కదా, మీరు నిజమైన నమ్మాలా అంటారు కదండి. మీరు అనుకోవచ్చు, ఈ హౌస్ చూసి చాలా బాగుంది కదా ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఇది మాకేం శాస్త్రం కాదు, ఇది మా ఓన్ కాదు. మేము రెంట్కి వచ్చాం. ఒక చిన్న ఇల్లు కోసం మేము సంవత్సరం అంతా ఎతికామండి. సంవత్సరం అయినా దొరకలేదు. సింగిల్ బెడ్రూమ్స్ అసలు దొరకట్లేదు. ఇంకా డబల్ బెడ్రూమ్ సరే ఇంకా అయ్యే దొరుకుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా అని డబల్ బెడ్రూమ్ చూసేసి ఇక్కడికి వచ్చేసామండి. కానీ ఇక్కడికి వచ్చినాక కూడా రెంట్ కట్టడం అంటే చాలా ఇబ్బందిగా ఉందండి. రెంట్ కట్టాలన్నా కూడా ఇంకా అట్లానే అడ్జస్ట్ అవుతూ, ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మనకి ఇంట్లో ఖర్చులు కూడా ఉంటాయి, అవి చూసుకుంటూ, ఈ రెంట్ చూసుకుంటూ, అవి ఇవి అన్ని చూసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ, చదువుకుంటూ ఎట్లా కూడా ముందుకెళ్తూ మా జీవనం అనేది సాగిస్తున్నామండి, మా కుటుంబం అంతా. సో ఎందుకని నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీని నుంచి ఒక మంచి కంటెంట్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు ఇస్తారని, మీకు ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా ఇస్తానండి. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి. కొంచెం మీ సపోర్ట్ ఇస్తే ఒక లైక్ చేసేయండి వీడియోలు చూసేసి. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా డాడీకి అయితే మాటలు కూడా రావండి. సో ఇంకా అంతా మా మమ్మీయే చూసుకోవడం. ఇల్లు అంతా మా డాడీకి ఓన్లీ సంపాదించి తీసుకురావడమే తెలుసు. ఇంక ఇంటి బాధ్యత అంతా ఎలా చదువుకోవాలి, ఎలా డబ్బు చదివి పెట్టాలి అనేది మా అమ్మగారికి తెలుసు అండి. అన్ని ఆమె చూసుకున్నారు మా చిన్నప్పటి నుంచి కూడా. మా డాడీ ఓన్లీ మనం ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటామో మా డాడీ కూడా అంతే ఉంటాడండి. ఇంకా ఓన్లీ కష్టపడి సంపాదించడం ఆయనకు తెలుసు. మాలానే ఉండిపోతాడు పిల్లల్లాగా. ఆయన అల్లదల్లు చేస్తే ఇంక చూపిస్తాను వచ్చేయండి మా డాడీని, మా మమ్మీని. సో ఇదిగోండి మా డాడీ ఈయనే. సో బేసికల్ గా అయితే మా డాడీ అసలు బట్టలు అయితే ఎక్కువ కొనుక్కోరండి. ఇంకా దసరా పండుగని ఈ రోజు అలా కొనుక్కుంటాం, వేసుకున్నాడు ఇంకా. సో మా డాడీకి మాటలు రావండి. ఇంకా మా మమ్మీని పరిచయం చేస్తాను, మా రామ. సో ఇదిగోండి మా అమ్మగారు ఈమె. సో ఈమె మా కోసం అన్ని త్యాగాలు చేసేసి, వీళ్ళిద్దరు త్యాగాలు ఎక్కువ చేస్తారండి. ఎక్కువైతే మా మమ్మీ చేసేసారు. త్యాగాలు దేవలేదు కానీ బిడ్డల కోసం ఎంతైనా కష్టపడతానులేండి. విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికీ. ఏమి లేదండి, ఇప్పుడు ఇన్ని ఛానల్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, చెప్పింది కదా అమ్మాయి, మాకైతే ఇల్లు ప్రాబ్లంగా ఉందండి.
మా వెనకమాల అయితే ఏ ఏ తరపున నుంచి కూడా మా కాస్త పూర్వ కాస్తులు అయితే లేవండి. రెక్కలాడితే టొక్కలాడ బతుకులు అంటారు కదా, అలాగే ఆయన చాకరీ చేసుకొస్తేనే మాకు ఇల్లు గడిచింది. నేను మొన్నటి దాకా వెళ్ళానండి. ఇప్పుడు వెళ్ళడానికైతే నాకు కుదరకని ఎంత లేదు. కాబట్టి పిల్లలకు చదువులు అయితే అయిపోయినాయి కానీ ఉద్యోగాలకు అయితే ఇంకా రాలేదు. వాళ్ళకి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరూ తెలియదే లేదు. ఉద్యోగాలు అయితే కష్టంగా ఉన్నాయి. కానీ బిడ్డల్ని అంత కష్టపడి చదివించుకొని కూడా ఉద్యోగాలు రాకపోతే చాలా బాధగా ఉంటుందండి. మళ్ళీ ఏదో రూపాన మనం అనేది ప్రయత్నాలు అనేది చెయ్యాలి కదా. ఎందుకంటే యూట్యూబ్ అనేది కూడా మనం ధర్మంగా నీతిగా చేసుకుంటే దాంట్లో కూడా బెనిఫిట్ వచ్చింది. అందుకని మేము యూట్యూబ్ అనేది పెట్టుకున్నాము. అశ్విని గారి ఛానల్ అయితే సక్సెస్ అయింది, కానీ దాంట్లో మనీ రూపంగా అయితే అండి ఫస్ట్ వచ్చినాయి. కానీ చాలా ఒక వీడియో సక్సెస్ అయింది, ఒకదానికి వచ్చినాయి. ఇంతవరకు ఏ వీడియో ఇంకా బాగాలేదు, రావటం లేదు. మళ్ళీ అమ్మాయి పెట్టుకుందాం ఆమెది అవ్వలేదు. ఇవన్నీ వదిలేసి విజయదశమి రోజు పెట్టుకుంటే విజయవంతం అయ్యేదని పెట్టుకుందండి. ఈ ఛానల్ అన్న అమ్మవారి ఆశీర్వాదం ఉండిద్ది అనుకుంటున్నా. మీరు సపోర్ట్ ఇస్తే ఈ ఛానల్లో వచ్చే బెనిఫిట్ అంటే మనీ వస్తే దాన్ని బట్టి మేము ఇల్లు ఒకటి కట్టుకోవాలన్న మాకు కోరిక ఉంది. ఎందుకంటే పిల్లలకి ఇల్లు కూడా అవర్చలేకపోతున్నాను, చాలా బాధగా ఉంటుందండి. ఇప్పుడు కూడా పిల్లల గురించి మేము బాధపడుతున్నాము. ఇలాంటి ఇళ్లలో ఉన్న కట్టాలన్నది కష్టంగానే ఉంది. మా ఊర్లో ఎంతగానో నీళ్ళు చిన్న నీళ్ళు కూడా ఏడలేవు. కానీ తప్పగా పుట్టి పెరిగిన కాడ ఉండాల్సి వస్తుంది. మరి తప్పగా ఏదో మా కష్టం మీద ఎట్టాగో ఉంటున్నామండి. మీ సపోర్ట్ మాకు చాలా, మా అమ్మాయికి సపోర్ట్ ఇచ్చి తనకు చేత అయింది మాకు చేత అయిన పెడతాం, మీకు మేము చేస్తామండి. మాకు వీలైన కూడా చేస్తాము. మీ సపోర్ట్ మనకు చాలా కావాలండి. ఇదండి. సో ఇంకా డ్రీమ్ హౌస్ కళ అయితే అలా మిగిలిపోకుండా దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను ఇంకా. సో అందుకు దీనికి తగ్గట్టు మంచి మంచి కంటెంట్స్ అనేవి మీకు అందజేస్తాను గాయస్. ఇంకా మీ యొక్క సపోర్ట్ చేసేయండి. ఇంతలా అడుగుతున్నా కదా, ఒక లైక్ ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి కదా. సో ఇది కూడా మా అన్నయ్యని చూపిస్తాం. మెయిన్ మా అన్నయ్య కూడా ఉన్నాడు. సో మేమైతే కొత్త కాదండి, అశ్విని గారు ఉన్న ఛానల్ వాళ్ళకైతే మేము తెలుసు. ఇప్పుడు నా ఛానల్ కొత్త వాళ్ళు చేసుకుంటారు కదా, సాంతిని మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది చాలా వస్తాయండి. సో మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీరందరూ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. సో ఒక విషయం అయితే చెప్తానండి. సో మామూలుగా మనం ఇప్పుడు యూట్యూబ్ చేసుకోవాలన్నా దేని చేసుకోవాలన్నా ఇంట్లో సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా మనకి బాగా ఉండాలి. అట్లా ఉంటేనే మనం చేయగలం. సో నాకు అదృష్టం, మా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ పెట్టుకోవడానికి. మంచిగా చేసుకొని మంచిగా ఉండి మంచిగా చేసుకోమని చెప్పేశారు నాకు స్టార్టింగే. అశ్విని గారు పెట్టినప్పుడే చెప్పేశారండి. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ, ఫీల్ ప్రౌడ్ అండి. నేను చాలా గర్వపడుతుంది ఇలాంటి ఫ్యామిలీ నాకు ఉన్నందుకు. ఇలాంటివి అనేవి కొంతమంది చెప్పుకోకూడదని అంటారండి, కానీ మన మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి కదండి. అది చెప్పుకున్నప్పుడు తప్పేం లేదు. ఎందుకంటే సమాజంలో మంచి ఉండి చెడు ఉంది. మంచి వాళ్ళు మంచిగా తీసుకొని సపోర్ట్ ఇస్తారని ఇలా పూజ అనేది అలా పూజ ఏం చేసామో చూడండి, రండి చూపిస్తా. ఇదిగోండి విజయదశమి సందర్భంగా ప్రసాదాలు, పూర్ణాలు, పొంగలి, గారెలు, పానకం, వడపప్పు, పులిహోర అవన్నీ చేసుకున్నాం. మన దుర్గమ్మ, కనకదుర్గమ్మ చూడండి ఆ పూల అలంకరణలో ఎంత చక్కగా ఉన్న తల్లి, ఆ చక్కని తల్లి, చల్లని తల్లి. ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద, మన ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.